అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. హాంకాంగ్ లో వెలుగులోకి వచ్చిన భారీ కుంభకోణంలో భారతీయ నగల కంపెనీలు ఉండటం కలకలం రేపుతోంది. ఇప్పటికే ఈ స్కామ్ లో 7 నిందితులను అరెస్ట్ చేశారు హాంకాంగ్ పోలీసులు. ఇండియాలో మొబైల్ యాప్ స్కామ్ తో ముడిపడిన హవాలా కేసుగా దీన్ని చెప్తున్నారు హాంకాంగ్ కస్టమ్స్ అధికారులు. ఇప్పటికే 7 అరెస్ట్ చేసిన పోలీసులు వాళ్ళు ఏ దేశానికి చెందిన వాళ్ళు అనేది మాత్రం రహస్యంగా ఉంచారు. ఈ కుంభకోణం హాంకాంగ్ చరిత్రలోనే పెద్దదని, దాని విలువ $180 కోట్ల తెలిపారు. అంటే ఇండియన్ కరెన్సీలో దాదాపు 15,000 కోట్లకు పైమాటే అనుకోవాలి. భారత్లోని 2 నగల కంపెనీలకు మొబైల్ యాప్ కుంభకోణంతో సంబంధం ఉంది. హాంకాంగ్, భారత్ తో పాటు మరికొన్ని దేశాల్లోనూ దీనికి సంబంధించిన దర్యాప్తు జరుగుతోంది. ఎలక్ట్రానిక్స్, రత్నాలు, ఆభరణాల ద్వారా నిందితులు భారీ ఎత్తున డబ్బుని అక్రమ రవాణా చేశారని తెలుస్తోంది. ఈ కుంభకోణంలో 34 ఏళ్ల వ్యక్తి అరెస్టు కీలకంగా మారింది. అతని భార్య, సోదరుడు, తండ్రితో పాటు మరో 3 హాంకాంగ్ వాసులను కూడా అదుపులోకి తీసుకున్నారు. అయితే ఆ 34 ఏళ్ల వ్యక్తి ఏ దేశస్థుడు అనేది రహస్యంగా ఉంచారు. అతను భారతీయుడా లేక వేరే దేశస్థుడా అన్నది తెలియాల్సి ఉంది. అరెస్ట్ అయిన ముఠా అనేక డొల్ల కంపెనీల పేరుతో పలు బ్యాంకుల్లో బినామీ ఖాతాలు తెరిచి ఎలక్ట్రానిక్స్, ఆభరణాల లావాదేవీలు నిర్వహించింది. బినామీ ఖాతాల ద్వారా నగదు అక్రమ చెలామణి చేసినందుకు ఖాతాదారులకు లక్షల డాలర్లు ముట్టజెప్పారు. ఇలా చేతులు మారిన డబ్బులో కొంత భాగం 2 భారతీయ నగల కంపెనీలకు వచ్చింది. ఆ 2 నగల కంపెనీలని భారతీయ అధికారుల సాయంతో గుర్తించామన్నారు హాంకాంగ్ కస్టమ్స్ అధికారులు. ఆ 2 నగల కంపెనీలు ఏంటనేది ఇప్పుడు సస్పెన్స్ గా మారింది. ముఠా అరెస్ట్ తో పాటు భారత్ కు ఎగుమతి చేయడానికి సిద్ధంగా వచ్చిన ఎలక్ట్రానిక్ పరికరాలు, 8,000 క్యారెక్టర్ల సింథటిక్ రత్నాలతో పాటు పలు కీలక పత్రాలని హాంకాంగ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ఇండియన్ నగల కంపెనీలు లింక్ బయటకు రావడం సంచలనంగా మారింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.